ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు బాగా ఆలోచించాలి. సామెతల గ్రంథం 20 అధ్యాయము 13 వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఇంటిని ఎట్లా ఆహారం తిని తృప్తి పొందుతావు. ఈ విషయం నీకు ప్రశ్నిస్తే నువ్వు చెప్తావు, నేను చాలా కష్టపడుతున్నాను, నేను చాలా ప్రయాసపడుతూ ఉన్నాను, నేను ఎప్పుడు నిద్రపోతూ ఉన్నాను. లోకసువార్త 14 అధ్యాయము 15 నుంచి ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధనియుడిని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఎట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. ఈ యొక్క మాటను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా ఉండడంలో ఏక మనసు కలిగి ఉన్నవారుగా ఉంటారు. వారు ఎలా ఉంటారంటే తమ సొంత పనుల విషయంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ మిగిలినటువంటి పనుల విషయంలో, అనగా దేవుని కొరకైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దాని గురించి చూపించవలసిన శ్రద్ధని వారు చూపలేరు. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా దేవుని గురించినటువంటి విషయాలు నిద్రపోతూ ఉంటారు. వారి ఆలోచన తలంపులు అవి గుర్తుకే రావు. దేవుడు తమ కొరకు ఏర్పాటు చేసినటువంటి వాటి గురించి వారి గ్రహింపు లేకుండా ఉంటారు. తమ సొంత పనుల విషయంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ దేవుడు తమ కొరకు పడుతున్నటువంటి ప్రయాసాలు చూపించవలసిన అవసరం ఉంది. అలాగని మనం లేనట్లయితే మనం నిద్రపోతూ ఉన్నటువంటి వారమే. నోవహు కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తమ గురించి సమస్తమని సమకూర్చుకోవడానికి వారు కష్టపడుతూ ఉన్నారు. నోవహు అయితే దేవుడు అనుగ్రహించినటువంటి కృపను గుర్తించి దాని కొరకు అతను కష్టపడుతూ ఉన్నాడు. నోవహు చేస్తుంది వారికి అది అపహాస్యంగా అనిపించవచ్చు, కానీ నోవహు దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొనుచున్నాను నిన్ను. మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను నిన్ను. మరొకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోప్పడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సంతులలోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడ తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయము. యాలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడు నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. కనుక ప్రభువు మనల్ని ప్రేమించి మనకు ఏర్పాటు చేసినటువంటి దానిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఏది ప్రాముఖ్యమైనది ఉంది? కనుక నువ్వు లేమికి భయపడి నిద్రయందు వదలాలి. దేవునికి భయపడి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవడం అనేటువంటి మాటల గురించి ఆలోచించి సమయం నీకు లేకపోతే కనీసం నీకు వచ్చేటువంటి దరిద్రత నీకు అంటకుండా ఉండడం కొరకు నువ్వు మేలుకోవాలి. నీ ఆలోచన తలంపులు ఆయన ఉండాలి. ఆయన సన్నిధి నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధిలో నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. దేవుడు నీకు ఆ రోజు అద్భుతం చేయొచ్చు, ఆ రోజు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వచ్చు, ఆ రోజు దేవుడు సమస్త కీడులో నుంచి నేను తప్పించవచ్చు. కనుక మనుషులందరూ ఏక మనసుతో ఏదో ఒక నప్పులు చెప్తూనే ఉన్నారు. దాని కొరకు వారు ఆలోచించుకుంటూనే ఉన్నారు. వారు చాలా మర్యాదగా మాట్లాడుతున్న, అయ్యో మమ్మల్ని క్షమించు అని చెప్తూ ఉన్నారు, కానీ వారు ఏది పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు. కనుక ప్రభువు మనతో మాట్లాడినప్పుడు మనం వినాలి. ఆయన మాట కొరకు ఆయన గుమ్మం గడపల మీద కనిపెట్టుకోవాలి. అప్పుడు రాబోయే దినాల్లో ప్రతి విధమైన కొరల నుంచి మనం తప్పించబడతాం. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన స్థలకు అప్పగించుకుంటుండగా నువ్వు ఏర్పాటు చేసినటువంటి విందులోనికి నైనా ప్రతి ఒక్కరూ ఉండినట్లుగా తమను తాము త్వరగా సిద్ధపరచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. నాయన, నీ సన్నిధిలో నుంచి బయలు వెళ్ళినప్పుడు ప్రభువా, నీ సన్నిధిలోనైనా గడుపుతూ ఉన్నప్పుడు తండ్రి, గొప్ప కార్యములు చేయడానికి నేను శక్తిమంతుడిగా ఉన్నావు తండ్రి. నీ సన్నిధిలోనికి వచ్చి
మేము ఏ పని అయితే మొదలు పెడతామో ప్రభా వాటన్నిటి విషయంలో కృప చూపించడానికి శక్తిమంతుడు కనుక నీ సన్నిధి మా పైన కుమరిష్టపడుతూ ఉన్నప్పుడు ప్రభా దాన్ని నిర్లక్ష్య పట్టుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి నాయన బుద్ధి జ్ఞానం అనుగ్రహించి మహిమతని ప్రకటించి మీరే మహిమ కంటే ప్రభావాలు పొందన